స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. కరీంనగర్ లో సెప్టెంబర్ 22న జరగబోయే హాఫ్ మ్యారథాన్ చాలా అంగరంగ వైభవంగా జరగబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఎక్కడ చూసినా హాఫ్ మ్యారథాన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. కరీంనగర్ లో హాఫ్ మ్యారథాన్ అంటే ఏంది, అసలు ఈ మ్యారథాన్ ఈవెంట్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ఇవన్నీ వివరాలు సార్ అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. రన్నర్స్ అండ్ సైకిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే ఐవీవై ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ అయిన సార్ మనతో మహేష్ సార్ గారు అయితే మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ వినయ్. సార్, ఎలా ఉంది అసలు మ్యారథాన్ అంటే ఏంటి? అసలు కరీంనగర్ లో చాలా మంది హల్చల్ చెప్తున్నారు మ్యారథాన్ అని. ఒక్కసారి పూర్తి వివరాలు అందించండి సార్. యాక్చువల్లీ మ్యారథాన్ అనేది 42 kilometers రన్. సో మేము లాస్ట్ ఇయర్ కరీంనగర్ లో ఇప్పుడు కోవిడ్ తర్వాత హెల్త్ అవేర్నెస్ ఏదైతే ఉందో దానివల్ల చాలా మంది యాక్చువల్లీ యాక్టివిటీస్, ఫిట్నెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ అయింది. సో చాలా పెద్ద పెద్ద మెట్రో సిటీస్ లో ఈ మ్యారథాన్ ఈవెంట్ జరుగుతుంటుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ హైదరాబాద్ లో జరిగింది ఫుల్ మ్యారథాన్. సో మేము కరీంనగర్ లో ఏంటంటే ఈ ఫిట్నెస్ ఎంతూసియాస్ట్ ఎవరైతే ఉన్నామో కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ ఒకటి ఉంది మాకు ఇక్కడ. దీనిలో మేము లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్ చేస్తాము, రన్నింగ్ చేస్తుంటాం. సో మాకు ఈ బయటకు వెళ్ళి మేము రన్ చేస్తున్నాం కరీంనగర్లో ఎందుకు చేయకూడదు? కరీంనగర్లో ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంత పాపులేషన్ ఉంది, తర్వాత ఇంత ఫిట్నెస్ ఇంట్రెస్ట్ ఉన్నది. సో వై డోంట్ వి డూ ఇన్ కరీంనగర్ అని లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసాం. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఎడిషన్ లోనే మనకు అన్ఎక్స్పెక్టెడ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కేబుల్ బ్రిడ్జ్ నుంచి చేసాం. లాస్ట్ ఇయర్ 3,000 మంది పార్టిసిపేట్ చేశారు. సో ఈ ఇయర్ సెకండ్ ఎడిషన్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ యాన్యువల్ థింగ్. ఎవ్రీ ఇయర్ మనం ఇది చేస్తుంటాం ప్రోగ్రామ్. సో ఈ ఇయర్ అంబేద్కర్ స్టేడియం, సిటీ సెంటర్ నుంచి అంబేద్కర్ స్టేడియం నుంచి ఇప్పటి వరకే ఆల్రెడీ 5,000 మంది పార్టిసిపేట్ చేశారు. దీనిలో మనకు ఇంకా మేము 42 kilometers పెట్టలేదు కరీంనగర్ లో. హాఫ్ మ్యారథాన్ అంటే 21 kilometers వరకు పెడుతున్నాం. కాకపోతే అందరూ హాఫ్ మ్యారథాన్ చేయలేరు కనుక ఇందులో 4 categories పెట్టాము. 3 kilometers, 5 kilometers, 10 and 21 kilometers. 3 and 5 వచ్చేసి ఇట్స్ ఎ ఫన్ రన్ కేటగిరీ. సో ఇప్పుడే జస్ట్ వాకింగ్ చేసే వాళ్ళు కానీ, రన్నింగ్ చేసే వాళ్ళు, చిన్న పిల్లల కోసము, స్కూల్ పిల్లల కోసం, సీనియర్ సిటిజన్స్ కోసం 3 kilometers, 5 kilometers ఈజ్ అన్ ఈజీ థింగ్ టు స్టార్ట్ విత్. సో వాళ్ళకు ఒక అలవాటు అవుతుంది. ఒక ఇటువంటి ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు వాక్ చేసినా, రన్ చేసినా ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్ ఫర్ దమ్. ఇది ఒక డైలీ రొటీన్ లాగా అయిపోతుంది. అది మా ఉద్దేశం. 10 and 21 కొంచెం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు సీరియస్ రన్నర్స్ ఉంటారు. దీనిలో ఏంటంటే 10, 21కి ప్రతి ఒక్కరికి ఒక టీ షర్ట్ మీద బిబ్ ఉంటుంది, దానిలో ఒక చిప్ ఉంటుంది, RFID ఉంటుంది. దానిలో మనం టైం మెజర్ కూడా చేస్తాం. ఇప్పుడు 10 kilometers ఎన్ని నిమిషాల్లో చేశారు, 21 kilometers ఎన్ని నిమిషాలు చేశారు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయడానికి వాళ్ళ టీ షర్ట్ లో, బిబ్ లో ఒక చిప్ ఉంటుంది. సో అలా ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఎలాగైతే చేస్తారో రన్నింగ్ ఈవెంట్ ఆ విధంగా ఉంటుంది. తర్వాత మనం రన్నర్స్ కి కూడా త్రూ అవుట్ ద రూట్ హైడ్రేషన్ సపోర్ట్ అంటే వాటర్, ORS, బనానాస్ కానివ్వండి, ఓకే, కొన్ని రిఫ్రెష్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం ఎవ్రీ 2 kilometers కి, అలసిపోతారు కనుక. దాని తర్వాత ఫినిష్ చేశాక స్టేడియంలో ప్రతి ఒక్కరికి మెడల్ ఇస్తాము. తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తాం. సో రిజిస్టర్ అయిన పార్టిసిపెంట్స్ మాత్రమే అలా ఉంటుంది. ఇది అందరూ రాలేరు. సో గేట్ దగ్గర ఆ రోజు టీ షర్ట్, బిబ్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు అన్నట్టు. సో ఇది ఒక అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. మా ఉద్దేశం ఏంటంటే ఒకసారి ఇందులో పాల్గొంటే వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. దెన్ దే కెన్ స్టార్ట్ డూయింగ్ దిస్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అనేది మన మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నట్టు. మేము 40-50 మంది మేము వెరీ యాక్టివ్ గ్రూప్ ఉన్నాము. మేము ఒక లాస్ట్ 6-7 years నుంచి చేస్తున్నాం ఇది. సో కరీంనగర్కి ఎందుకు చేయొద్దు ఇలాంటిది అన్న ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాం అన్నట్టు. సో కరీంనగర్ లో కూడా కలెక్టర్ గారితో సహా చాలా మంది పెద్ద పెద్ద హైయర్ అండ్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఈ మ్యారథాన్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది, మీరు ఎలా కన్సల్ట్ అయ్యారు? రైట్, యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ కమిషనరేట్, మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళందరి సపోర్ట్తోనే ఇది సాధ్యం. ఎందుకంటే మీరు ఆలోచించండి, 5,000 మంది రన్నర్స్ స్ట్రీట్స్ మీద రన్ చేయాలి అంటే మాకు పోలీస్ సపోర్ట్ అవసరం. ఓకే, అలాగే ఈ మొత్తం స్టేడియంని క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు లాస్ట్ 3-4 days నుంచి కష్టపడుతున్నారు. స్పోర్ట్స్ ఆఫీసర్, DYSO గారు మాకు 100% సపోర్టివ్గా ఉన్నారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు, కలెక్టరేట్ గారు. దాంతోపాటు మాకు ఒక చాలా పెద్ద విజయం ఏంటంటే తెలంగాణ టూరిజం
డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ మేడం గారు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు, స్పాన్సర్షిప్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద మెయిన్ స్పాన్సర్స్ యాక్చువల్లీ తెలంగాణ స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్. సో తర్వాత ఇక్కడ లోకల్లో రాయ్ చందాని సింగ్ డెవలపర్స్ అని చెప్పని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, అలాగా కరీంనగర్ డైరీ, తర్వాత మా స్కూల్ ఐవి హై స్కూల్, సిద్ధార్థ స్కూల్, ఉషా కండల్ హాస్పిటల్, ఇలా మేము ఇంకా కొందరు అసోసియేట్ స్పాన్సర్స్ ఉన్నారు. వీళ్ళందరి సహయోగంతో ఇప్పుడు ఏదంటే రిజిస్ట్రేషన్ అమౌంట్ చాలా నామినల్గా పెట్టాము మేము. ఒక స్కూల్ పిల్లలకి 150 రూపాయలు, తర్వాత కొందరికి 300 రూపీస్, అట్లా మనకు ఒక్కొక్క పర్సన్ మీద ఒక 500 to 600 రూపీస్ ఖర్చు వస్తుంది. ఇవన్నీ కావాలంటే మనం స్పాన్సర్షిప్స్ ద్వారా చేసుకుంటాం అన్నట్టు. మన మెయిన్ ఉద్దేశం ఇప్పుడు ఇలాంటి ఈవెంట్ హైదరాబాద్లో అనుకోండి 1500 నుంచి 2500 రూపీస్ ఛార్జ్ చేస్తాం, ఎందుకంటే అంత ఖర్చులు ఉంటాయి కదా. మనము కరీంనగర్లో ఇది ఒక డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాము. తర్వాత ఈ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకొక ముఖ్య ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్. ఒక 150 మంది ఎన్సీసీ వాలంటీర్లు ఉన్నారు, ఇంకొక 170 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్. తర్వాత చాలా మంది లోకల్లో పీఈటీస్ ఉన్నారు, వివిధ స్కూల్స్ నుంచి, ప్రైవేట్ పీఈటీ. మీరు ఒక ఊహించండి, ఇప్పుడు వాలంటీర్స్ మీటింగ్ జరుగుతుంది, మాకు 500 మంది వాలంటీర్స్ ఉన్నారు. 5000 మంది రన్ చేయాలి అని అంటే 500 మంది వాలంటీర్స్ ఉన్నారు. సో ఇది చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది కరీంనగర్లో. అండ్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ మేము సర్ప్రైజ్ అయ్యాం, 2000-3000 మంది రావడం ఏంటంటే. ఈసారి 5000. ఒక 10 days బ్యాకే మనం రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసాం. ఇప్పుడు చాలా మంది రిజిస్ట్రేషన్స్ కోసం కాల్ చేయడం జరుగుతుంది. బట్ చాలా సంతోషంగా ఉంది. ఒకటి మనము ఇంత కమిట్మెంట్తో చేస్తున్నాం కనుక ఇంత విశేష స్పందన రావడం అనేది చాలా సంతోషంగా ఉంది అన్నట్టు. సో చూశారు కదా, సార్ చెప్పిన మా వివరాల ప్రకారం అయితే హాఫ్ మ్యారథాన్ కరీంనగర్ లో సెప్టెంబర్ 22న ఘనంగా నిర్వహించబోతున్నారు. సో దీంట్లో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. నార్మల్ పీపుల్స్ ఎవరు కూడా చేయడానికి అవకాశం లేదు. సో ఈ విధంగా కరీంనగర్ లో హాఫ్ మ్యారథాన్ సందడి అయితే కొనసాగుతా ఉంది. కెమెరా పర్సన్ ప్రణయ్ తో వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్. సెప్టెంబర్ 22న జరగబోయే హాఫ్ మ్యారథాన్ కి ఇక్కడ వీళ్ళందరూ అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఒకసారి మేడం వల్ల అడిగి తెలుసుకుందాము అసలు ఏంటి, ఏం చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏం చేస్తున్నారు ప్రెసెంట్? ఈ టీ షర్ట్స్ అన్ని ఏ విధంగా? టీ షర్ట్స్ అయితే చాలా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి ఈసారి. పోయినసారి రెడ్ అని కొంచెం కామెంట్స్ వచ్చాయి, అందుకే ఈసారి చాలా ఒక 2-3 కలర్స్ కాంబినేషన్ లో టీ షర్ట్స్ అయితే వచ్చాయి మాకు. మేము వాటిని సపరేట్ చేస్తున్నాము, ఎస్, ఎం, ఎల్, ఎక్స్ఎల్ అట్లా కేటగిరీ వైజ్ చేసి పెడుతున్నాము. ఇప్పుడు చేస్తే రేపు బిబ్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీగా ఉండేలా మేము ఈ రోజు మార్నింగ్ నుండి ఇక్కడ ఈ రకంగా కష్టపడుతున్నాము. హాయ్ అండి. అది 22nd సండే రోజు జరిగేటువంటి కరీంనగర్ మారథాన్ కి సంబంధించి టీ షర్ట్స్ అన్ని కూడా ఈ రోజు ఇక్కడ లాంచ్ అయినాయి అన్నమాట. సో వాటిని అందరినీ ఇప్పుడు ఈ మేడం చెప్పినట్టుగా మేము కేటగిరీ వైజ్ అంటే లార్జ్, ఎక్స్ఎల్, XXL అట్లా అన్ని సపరేట్ చేసి రేపు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వాళ్ళ బిబ్ ప్లస్ 4 pins మనకి ఆ రోజు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఒక కవర్ లో వేసి రేపు రెడీగా పెట్టి పార్టిసిపేట్స్ రాగానే వాళ్ళకి మేము సప్లై చేస్తున్నాము. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇప్పటి వరకు కూడా మేము ఇలాగే కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.